హల్లెలూయా. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములు. అందరూ బాగున్నారండి? ఈరోజు జీవాహారము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఐజయా చాప్టర్ 60 verse 22. A little one shall become 1,000 and a small one a strong nation. I the Lord will hasten it in his time. Amen. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రణాళికను మన పట్ల మన పూర్ణ హృదయంతో విశ్వసిస్తూ ఈరోజును మనం ప్రారంభించాలి. ప్రతి క్షణాన్ని ఆయన కోసం మనము కీర్తించాలి. మన జీవితంలో ఉన్న ప్రతి సెకండ్, ప్రతి నిమిషము, ప్రతి గంట ఆయనకు తెలుసు కనుక ఆయన యొక్క ప్రణాళికను మనము పూర్ణ విశ్వాసంతో నమ్మాలి. మనల్ని మనము అత్యల్పంగా భావించుకున్నప్పటికీ, చిన్నవారిగా, మనలో ఏ ప్రత్యేకత లేని వారిగా భావించుకున్నప్పటికీ, దైవ ప్రణాళికలో మనకు గొప్ప ఉద్దేశం ఉన్నదని, ఆయన చిన్న ప్రారంభాలు మన యొక్క క్షణాలను, అల్పమైన మన యొక్క భావాలను దేవుని దృష్టిలో ఎల్లప్పుడూ ఒక విలువైనవిగా ఉన్నాయని మనము విశ్వసించాలి. తండ్రి అయిన అబ్రహామును దేవుడు ఒంటరిగా పిలుచుకున్నారు. నిన్ను అనేక జనాంగముగా ఆశీర్వదిస్తానని, లెక్కకు ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతతిని అభివృద్ధి చేస్తానని దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన 100 సంవత్సరముల వాడు. ఎక్కడైనా ఆశ ఉన్నదా? నిరీక్షణ ఉన్నదా ఇక్కడ? కానీ ఆయన దేవుని యొక్క టైమింగ్ నమ్మాడు. శారా తల్లి తన శ్రీధర్మము ఉడిగినదై ఉంటున్నది, నవ్వుకున్నది, నా యొక్క గర్భం మరలి చిగురుస్తుందని. కానీ దేవుని యొక్క సమయము, ఆయన ఇచ్చిన వాగ్దానము వృధా పోలేదు. మనము మనుషులము కనుక కనబడని వాటికంటే కనబడే వాడికే మనము ఎక్కువ విలువనిస్తాం, ఎక్కువ నమ్ముతాం. కానీ దేవుని యొక్క ప్రణాళికలు నీకు అర్థం కానంత మాత్రమున అవి వ్యర్థమైపోవు. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా దేవుని నువ్వు పూర్ణ విశ్వాసంతో విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే, నిరీక్షణ ఉంచి వేచి చూచినట్లయితే నీ జీవితంలో కార్యము తప్పక జరుగుతుంది. ఎప్పుడంటే ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు దీన మనసు కలిగి తగిన సమయం వరకు వేచి చూచినప్పుడు, ఆయన తగిన సమయమున నీకు దయచేయు దేవుడై ఉంటున్నాడు. దావీదు కడపటి వాడే, ఒంటరి వాడే, చివరి వాడే, చిన్నవాడే అయినప్పటికీ ప్రభువారు తన బలిష్టమైన అన్నలందరినీ త్రోసివేసి చిన్నవాడైన దావీదును ఎన్నుకున్నారు, అభిషేకించారు. ఆయన ఈ భూమి మీదికి రావడానికి ఒక కారణంగా దావీదు గారిని హెచ్చించి ఆయన సింహాసనము స్థిరపరుస్తారని వాగ్దానము చేసి ఆయనే ఇక్కడికి దిగి వచ్చి ఆ వాగ్దానమును నెరవేర్చినాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. యోసేపు తన అన్నదమ్ములందరికన్నా చిన్నవాడే, కలలు కంటూ సంతోషిస్తూ దేవుని యొక్క ప్రణాళిక తన పట్ల ఉన్నతంగా ఉన్నదని గట్టిగా విశ్వసించిన యోసేపు తన అన్నదమ్ముల చేత, అందరి చేత ద్వేషింపబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, బానిసగా సంఖ్యలతో ఉన్నాడు. సంఖ్యలు అతని ప్రాణాన్ని బాధించాయట. అయినప్పటికీ తను సింహాసనం మీద కూర్చునే సమయం వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉన్నాడు. ఆయన వాగ్దానములను విశ్వసించాడు యోసేపు. అందుకే యోసేపు ఫలించడి కొమ్మగా దేవుని టైమింగ్లో, సరైన సమయంలో హెచ్చింపబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వాగ్దానం పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి. మనం గొప్పవారమని, మనకేదో తలాంతులున్నాయని, మనమేదో విశేషమైన వారని కాదు, కానీ ఆయన మనల్ని ముందుగా ప్రేమించారు. మనం ప్రేమించక మునిపే, మనము అడగక మునిపే, మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు ఆయన తన రక్తంను కార్చి మనకు ఒక విలువను దయచేసి ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో చదివినట్లయితే, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ
ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నామమునకు స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే ఆయనకు మాత్రమే సమస్త స్తుతి, మహిమ, ఘనత, ప్రభావము కలుగునట్లుగా, అతిశయించువాడు ప్రభువునందు మాత్రమే అతిశయించినట్లుగా దేవుడు చిన్నవాటిని, ఎన్నికలేని వాటిని, బలహీనమైన వాటి ద్వారా ఆయన మహిమ పొందుతాడు. కనుక ఈరోజు నువ్వు కూడా కృంగిపోయిన స్థితిలో బాధపడుతూ, నేను చిన్నదానిని, నేను బలహీనమైన దానిను, లేదా నేను ఎన్నికలేని జనాంగా, నా కుటుంబంను ఏమాత్రము పనికిరాని వాడను అని కృంగిపోతున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు దృష్టిలో నీకు ఒకరికి గొప్ప ప్రణాళిక ఉన్నది. కనుక ధైర్యంగా ఉండు, ప్రభువునందు అతిశయించు, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయనను విశ్వసించి, ఆరాధించి, ప్రేమించు. త్వరలో నీ యొక్క జీవితంలో దేవుని కార్యమును చూడబోతున్నావు. ఆమెన్. దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి ఫలింపజేసి ఆయన కొరకు మిమ్మల్ని వాడుకొనును గాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రము 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 నాయన, మహోన్నతుడ, మహాగణుడ, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయా బలహీనులుగా, బలము లేని వారిగా, ఎందుకు పనికిరాము అనుకుంటున్నవారు ఎంతోమంది ప్రభువా, కృంగిపోయిన స్థితిలో నీ సన్నిధిని మోకరిల్లి, ప్రభువా నా ప్రార్థన ఆలకించు, నా జీవితాన్ని ఒకసారి చూడయ్యా, నా కొరకు కార్యము చెయ్యయ్యా అని ఆశతో తండ్రి అడుగుచున్న వారు ఉన్నారు. సహాయము చేయండి ప్రభువా. వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో నుండి పైకి లేవనెత్తండి ప్రభువా. ఊబి లాంటి స్థితిలో ఉంటే, జిగటగల మన్ను లాంటి స్థితిలో ఉంటే వారిని లేపి సమతల గల భూమిపైన వారిని నిలవబెట్టు తండ్రి. అప్పుల్లో కూరుకుపోయిన వారిని ఆశీర్వదించండి. వారి అప్పులన్నీ కొట్టివేయగల సామర్థ్యమును వారికి దయచేయండి. మూయబడిన గర్భముతో నిందల పలా వచ్చిన వారు ఉన్నారు, అవమానాలకు గురవచ్చిన వారు ఉన్నారు. ప్రభువా, వారి యొక్క ఒడిని స్వాస్థ్యముతోనూ బహుమానములతోనూ నింపి కార్యము చేయండి తండ్రి. మేము కుటుంబం కొరకు ఏమీ చేయలేకపోతున్నాం, మాకు సరైన జాబ్ లేదు, నేను ఏదో ఒకటి చేసి నా కుటుంబానికి ఆసరాగా ఉండాలని ఎంతోమంది యవ్వనస్తులు వారి స్టడీస్ అయిపోచేసి కూడా ప్రభువా తగిన జాబ్ లేక నిరాశ నిస్పృహలు లోనై లోన్లీనెస్తో బాధలతో ఉన్నారు ప్రభా. వారి యవ్వనము వ్యర్థం అవ్వకుండా నీ యొక్క బలమైన కాడిని మోయటకు సహాయం చేయండి. మంచి జాబ్స్ను దయచేసి వారి మంచి కెరీర్ను దయచేయండి ప్రభా. కుటుంబ వ్యవస్థలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. రైతులను ఆశీర్వదించండి. మంచి వర్షములను, పంటలను దయచేయండి. మంచి వాతావరణం దయచేయండి ప్రభువా. దేశంలో, రాష్ట్రంలో, గ్రామంలో ఆశీర్వదించండి తండ్రి. సంఘములు, సంఘ కాపలను, మిషనరీలను, ఎవాంజలిస్టులను దీవించండి తండ్రి. అయ్యా పరిచర్య అంతటిని నిరంతరంగా ఫలింపచేసి అనేకులు నీ కొరకు మారటకు అవకాశం దయచేయమని సమస్త స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచున్న నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a good day. Don't forget to like, subscribe and share. Thank you all.